నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమ లక్ష్మీ కృపాకటాక్ష సిద్ధిరస్తు. తప్పకుండా గురుగారు జాతకంలో గురుగ్రహం బాగుంటే అన్నీ బాగున్నట్టే అని భావిస్తూ ఉంటాం. మళ్ళీ ఎవరి జాతకంలో అనే కాదు, ఏ రాశుల వారికి గురుగ్రహం బాగా ఉంది ఈ ఇయర్లో, ఏ రాశుల వారికి గురుగ్రహం అనుకూలంగా లేదు, అనుకూలంగా లేని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, అనుకూలంగా లేకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకసారి తెలియజేయండి. ప్రస్తుతం మనకి గురుగ్రహం యొక్క సంచారం అనేది చూసుకుంటే మిథున రాశుల సంచారం. ఈ సంచారం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి శుభయోగాన్ని, కొన్ని రాశుల వారికి అవయోగాన్ని, కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాన్ని కలిగించే అవకాశం బలం కనబడుతోంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క గురుగ్రహం అనుగ్రహం లేకపోతే ఫస్ట్ మనం పూజించాలి దక్షిణామూర్తిని. ఏ రాశి వారైనా సరే దక్షిణామూర్తిని బాగా పూజించుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఈ గురు ప్రభావం, గురు సంచారం వల్ల ఏ రాశుల వారికి బాగుంది అని అడిగితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి మేషరాశి వారికి యోగం బాగా ఉంటుంది. మేషరాశి వారికి మంచి యోగం ఉంటుంది. అలాగే మనకి కర్కాటక రాశి వారికి కూడా యోగం బాగా ఉంటుంది. మిథున రాశి వారికి కొంతమంది యోగం ఉందంటారు, అది లేదు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా శని ప్రభావము చేతనే ఇతనికి మిశ్రమ ఫలితం ఉంటుంది మిథున రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి మాత్రం పూర్తిగా విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాన్ని, అవుతుందనుకున్న పని కూడా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదాన్ని కలిగిస్తాడు. ఇక రెండవది కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తిని, షేర్ మార్కెట్లో మన ధనయోగాన్ని ఇస్తాడు, అనుకూలమైనటువంటి రాజయోగాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి కూడా పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వడం, అంటే తృతీయస్థ స్థానం కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది పెద్దగా అంత ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశాలు బలంగా ఉండవు. అయితే సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం చేత తప్పకుండా వీరికి, ఈ సింహరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కన్నా కష్టపడే మనస్తత్వాన్ని బాగా కలిగిస్తాడు, లాభాన్ని ఇస్తాడు. మరి కర్కాటక రాశికి వ్యయ స్థానంలో కదండి మరి ఉండేది, 12వ ఇంటి ఉంటాడు కదా, మరి కర్కాటక మిథునంలో మరి నష్టానికి అయితే అంటే లేదు. వారికి శని బలం అద్భుతంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, వీరికి ఈ సమయంలోనే శుక్రుడు సంచార యోగకారకుడు అయ్యాడు కాబట్టి వీరికి బలం బాగా ఉంటుంది. అందుకే కర్కాటక రాశి బలంగా ఉంది. లేదా కర్కాటక రాశికి ఇబ్బంది నెగిటివ్ యాక్చువల్గా. సో కాబట్టి మిథున కర్కాటక రాశికి ఇబ్బంది కలిగించాలి, కానీ కర్కాటక రాశి ఇతర గ్రహ సంచారాల వల్ల గురుడు యోగకారకుడు లాభాన్ని ఇస్తున్నాడు. సింహరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మీకు అష్టమేషన్ ఆల్రెడీ ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో నష్టమే వస్తుంది, కానీ కష్టపడిన దానికి రెండింతల ప్రభావాన్ని వచ్చే అంటే ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏకాదశంలో ఈ గురు సంచారం వల్ల వీరికి జూన్ 2 వరకు బాగుంటుంది. జూన్ 2 నుంచి చాలా మారిపోతున్నాయి. అన్ని రాశుల వారికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు వచ్చేటువంటి అవకాశం, ఇప్పుడు చెప్తున్న రాశులలో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జూన్ 2 నుంచి తప్పకుండా మీరు జాతకం చూపించుకోవాల్సిందే, అది ఒక విషయం. రెండవదిగా కన్యా రాశి వారికి దశమస్థ గురు సంచారం వృత్తి ఉద్యోగాల లాభం, వీరికి మంచి తటస్థమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారికి బాగా ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగం, భాగ్యస్థ గురుడు వల్ల యోగాన్ని పొందుకుంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు, విద్యాలాభాన్ని ఇస్తాడు, ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి విదేశాన యోగం కూడా తప్పకుండా ఉంటుంది, వీసా సౌలభ్యం కూడా ఉంటుంది. రెండోది, ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉంటే, ఏదైనా అనారోగ్యం కానీ ఏదైనా వ్యాధులు ఉంటే కూడా ఈ సమయంలో మీకు తీరిపోయామంటే ఆ యొక్క రోగ నివారణ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంపూర్ణ రోగ నివారణ అవుతుంది. జూన్ లోపల వీళ్ళు క్లియర్ అయిపోతారు, చాలా పర్ఫెక్ట్గా ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి పరమమైనటువంటి నికృష్టపు జన్మ అని చెప్తారు, టైం అంటారు ఇప్పుడు దీన్ని. పరమ నికృష్టమైనటువంటి సమయం ఇది, అంటే ఏమాత్రం బాలే వీళ్ళకి. బట్ చాలామందికి యోగిస్తుంది. ఎందుకు యోగిస్తుందంటే శని పంచమ స్థానంలో గురుక్షేత్రం కాబట్టి యోగిస్తుంది తప్ప వీరు చేసేటువంటి ఒక్కొక్క తప్పు పని బయటపడడానికి అవకాశం ఇక్కడే. చాలా అవమానాలు పొందుకుంటారు. ఉద్యోగంలో ఎంత కష్టపడినా వీరికి అప్రిషియేషన్ రాదు. ఏదో స్టార్ రేటింగ్ ఇస్తారు కదా, 5కి అబౌట్ 5కి వీళ్ళకి వచ్చేది 2.5, 3 కూడా రాదు కనీసం. ఎంత కష్టపడ్డా మాకు రాదంటే గురుడు అష్టమంలో ఉన్నాడు కదా, కాబట్టి ఎట్టి పరిస్థితికి రాదు. రెండవది, షేర్ మార్కెట్లో వీళ్ళు పొద్దున పెట్టినప్పుడు అబ్బా మంచి వ్యవసాయం, మధ్యాహ్నం కల్లా 3 రూపాయలది 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయలది 2 300 అవుతుంది, సాయంత్రం 4 క్లోజ్ అయిపోయేకల్లా 5 రూపాయలకు వచ్చేస్తుంది. అంటే ఆశని ఎంత అంటారు కదా, మునగ చెట్టు ఎక్కించినట్టు ఎక్కించేసి టపక్కన పడేస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఆశ చావదు, అసలు వీళ్ళు ఆశ చావదు. వీళ్ళకి మహా ఆశ, వాళ్ళు కనబడరు బయటికి. నేను శుద్ధ పూసను సుప్పిరి అనేది డైలాగ్ వస్తుంది మనకి, అలాంటి వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళకి అంతా కూడా అత్యాశపరులు, ఆవేశపరులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు. బట్ ఒకటి ఏంటంటే ప్రాక్టికల్ మైండ్ వీళ్ళది. ఓడిపోయినా హ్యాపీగా ఉంటారు, గెలిచినా హ్యాపీగా ఉంటారు. 10 మంది అవమానపడ్డా సరే తప్పైంది కదా క్షమాపణ అడుగుతారు, రైట్ తప్పు లేదు ఎదిరిస్తారు. ఈ లక్షణం వీళ్ళకు ఉండడం వల్ల ధైర్యం కనపడతారు. ప్రస్తుతం మాత్రం మీకు షేర్ మార్కెట్ వంటి డెవలప్మెంట్స్ లేవు కాబట్టి ఉద్యోగంలో కానీ ఒత్తిడి ఉంటుంది. విద్యలో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచి విషయాన్ని గమనించుకోవాలి.
రేపు జూన్ తర్వాత వీళ్ళకి మించిన రాశి ఇంకోట్లేదు, అటువంటి యోగం వీళ్ళకి, అద్భుతమైన యోగం వీళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకోవచ్చు మనం. అలాగే మనకి ధనుసు రాశి వారికి మంచి వివాహ యోగం ఉంది, సంతాన ప్రాప్తి ఉంది, మంచి కొత్త వస్త్రాలు కొనే అవకాశం, కొత్త వస్తువులు, బంగారం కొనుక్కోవచ్చు. 150 ఉన్న 1,50,000 ఉన్నా సరే వీళ్ళు బంగారం కొనగలరు, ధైర్యవంతులు. ఇతర డబ్బు కూడా వాడుకొని వీళ్ళ డబ్బుగా అందరికీ 10 మందికి చలామణి అవుతారు వీళ్ళు, అంత తెలివి వీళ్ళు. అంటే మంది సొమ్ము దానం చేసినట్టుగా వీళ్ళు దానం చేయడం, తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారు, కానీ పేరు మాత్రం బాగా పొందుకుంటారు వీళ్ళు. మంచి డబ్బు సంపాదిస్తారు, పేరు పొందుకుంటారు, వివాహం అవుతుంది, సంతాన యోగం ఉంటుంది, మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది, పితృ సౌఖ్యం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి రావాల్సిన డబ్బు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక మకర రాశి వారు చాలామంది షష్టమ గురుడు కదండి, మరి షష్టమ గురుడికి ప్రమాదం ఉంటుంది అంటే ఏం లేదు. షష్టమ గురుడికి ప్రమాదం ఏం లేదు వీరికి, ఎందుకంటే తృతీయస్థ శని వల్ల వీరికి చాలా ప్రయోజనం ఉంటుంది. శని వల్ల వీరికి ఎంత ప్రయోజనం ఉంటుంది, అక్కడ గురుడు సైలెంట్ అయిపోతాడు. శని బాగా అంటే బలవంతమైనటువంటి శని అద్భుతంగా ఉండేసరికల్లా గురుడు సైలెంట్ అయిపోతాడు. కారణం ఈ గురుస్థానంలో శని ఉన్నాడు కాబట్టి గురుడు వీడు నెగిటివ్ ఏం చేయడు, అంటే తెలిసి ప్లస్ ఆర్ మైనస్ వీళ్ళకి ఏమి ఉండదు. కానీ శని వలన వీరికి ధనప్రాప్తి, కోర్టు విజయాలు పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రైతులకి మంచి పంట లాభాలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి వచ్చేది జ్ఞానంలో ఉన్నాడు గురుడు, శని కూడా ధనకారకుడు, ధనస్థానంలో ఉన్నాడు. లగ్న అంటే రాశ్యాధిపతి ధనస్థానంలో మంచివాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, చికాకులు ఇచ్చినా వెంటనే సద్దుమణిగేటువంటి ఉపాయాన్ని ఇస్తాడు. ఎందుకు, పంచమ జ్ఞానకారకుల స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని కలిగిస్తాడు. తప్పకుండా సమస్యని సునాయాసంగా తీర్చుకోగలిగేటువంటి అవకాశాన్ని బలం కలిగించి సంతాన యోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, షేర్ మార్కెట్ వారికి మంచి లాభాలను కలిగించే అవకాశం కుంభరాశి వారికి కనబడుతోంది. అలాగే అనుకున్నటువంటి పనులు, వ్యాపారరీత్యా కూడా బాగుంటుంది, వివాహ యోగం కూడా ఉంటుంది, పుత్ర సంతాన ప్రాప్తి బాగా ఉంటుంది వీళ్ళకి. సంతానం లేని సంతాన యోగ్యత, పుత్ర సంతానం కోసం ప్రయత్నించారు, పుత్ర సంతానం అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక మీన రాశి వారికి వచ్చేసరికి పెద్దగా అర్ధాష్టమ గురుడు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ మనకి మహానుభావుడికి జన్మంలో శని, ఈ రెండు ఎఫెక్ట్లు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి నోటి దురుస్తనం ఎక్కువగా ఉంటుంది, వాదోపవాదాలు. మొన్న ఎపిసోడ్ చేసుకున్నాం, మనకి కొంతమంది ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలు అనుకుంటే ముద్దు బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఈ మధ్యకాలం మనం అనుకుంటారు మనకి రాముడి గురించి తక్కువగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళకి నోరు దురుసిదే. వాళ్ళ రాశి కూడా మీన రాశి కాబట్టి అర్ధాష్టమ గురుడు ఇక్కడ వచ్చరికి ఇది శని బాగాలేకపోవడం వల్ల నోటికి ఏదో వస్తుంది మాట్లాడే తత్వం ఉంటుంది. కాబట్టి కాస్త మీన రాశి వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఏదో జస్ట్ కాలాన్ని గడపడంతవరకే. దానికి తప్పకుండా మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, శనగలు దానం చేసుకోవడం, అలాగే పసుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడం, ఉడికించినటువంటి శనగలు దానంగా ఇవ్వడం, హనుమంతుడు పూజలు ఎక్కువ చేసుకోవడం, ప్రతి సంకష్టార చతుర్థి గణపతి పూజ చేయడం, అలాగే సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ప్రతి ఏకాదశి నక్తంగా ఉంటూ విష్ణు సహస్రనామం చేసుకుంటే తప్పకుండా వీరికి నెగిటివ్ ఉన్నటువంటి అందరికీ కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తప్పకుండా గురువుగారు, ఏ రాశుల వారికి గురుగ్రహం అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి అనుకూలంగా లేదు, అలానే చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.